రాష్ట్రంలో వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడే పరిస్థితి ఉందన్నారు బీజేపీ నేతలు. అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నా పరిహారం చెల్లించడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనడం లేదని ఆరోపించారు. వెంటనే ధాన్యం సేకరించి రైతులను ఆదుకోవాలన్నారు బీజేపీ లీడర్లు. రైతుల ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. అకాల వర్షాలతో రైతులు ఆగమవుతున్నారని చెప్పారు. ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలన్నారు. రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమాన్ని గురువారం వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీలో చేరిన మాజీ ఐఆర్ఎస్ అధికారి సుధాకర్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రామచంద్రారావు. చూసినా మనం మొత్తం రాష్ట్రంలో కూడా అకాల వర్షంతో పంటలున్నాయో అవన్నీ కూడా ధ్వంసమైనాయి, నాశనం అయిపోయినాయి. ఎంత రైతులు మా దగ్గరకు వస్తున్నారంటే ఇవాళ లాస్ట్ డే పెట్టుకున్నాం, కానీ దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయాలి. ఈ యొక్క ఉద్యమం రైతుల కోసమో భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తూనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంట కొనుగోలు ఆలస్యమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ధాన్యం సేకరణపై సీఎం, మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం లేదని విమర్శించారు. కరీంనగర్ బొమ్మకల్ కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు బండి సంజయ్. కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర సర్కార్ ధాన్యం కొనడం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఎక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వచ్చింది అంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రామని చెప్పండి, కేంద్రం కొంటలేదు, కేంద్రం ఇంతవరకు ఏం సాయం చేయాలి లేఖ రామని చెప్పండి. కొనేది కేంద్ర ప్రభుత్వం, నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు కేవలం మధ్యవర్తిత్వం అయితే మాత్రమే వహించాలి. వీళ్ళు రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. మంథని మండలం గుంజపడుగులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర సర్కార్ విఫలమైందన్నారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానం కలుగుతుందన్నారు బీజేపీ నేతలు కొప్పు భాష, ఎస్ కుమార్. అరాచకాలు సృష్టించి మళ్లీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ఆలోచిస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. బాల్క సుమన్ ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. బాల్క సుమన్ ను సస్పెండ్ చేస్తారా, లేకుంటే వారి యొక్క మాటలను పూర్తిగా మీరే మాట్లాడించినట్టు ఒప్పుకుంటారా? ఎవరిని తలగబెట్టాలి, ఎవరు తలగబెట్టాలి అంటే మాకు సింగరేణి మా కన్న తల్లిని మీద తలగబెడతారా? నెల రోజులు బాల్క సుమన్ జైల్లో ఉన్నాడు. జైల్లో ఏ మిలిటెంట్తో దోస్తాన చేసినో తెలియదు, కానీ అందరినీ ఇప్పుడు తెలంగాణ యువతను మిలిటెంట్ గా మారమని ఈ రోజు ఆయన చెప్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని చెప్పారు.